సిగ్నల్స్ వస్తూనే ఉన్నాయి. డబ్బులు అడిగారు అనేటువంటి ఇదిగోండి క్లియర్ చెప్తున్నా, వాళ్ళ భార్య ఎక్కడ ఆరోపణ చేయలేదు, వాళ్ళ తమ్ముడు చెప్పారు. బిల్డింగ్ అనేది క్లియర్ గా జిహెచ్ఎంసీ రూల్ ప్రకారం చేసుకుంటూ పోయింది. ఏదో ఒక సృష్టించి అప్పుడు దాకా మీరు నీలిం హాస్పిటల్ సీసీ కెమెరా చూస్తే అర్థమవుతుంది. అప్పుడు దాకా బాడీని తీసుకెళ్లిపోదాం అనగానే ఈ రౌడీ షీటల్ అంతా జమా అయి పోలీస్ కంప్లైంట్ కాదు. అయితే అప్పుడు దాకా బాడీ తీసుకుపోవడానికి సిద్ధమయ్యి వెంటనే ఈ రౌడీ షీటర్ అన్సోషల్ ఎలిమెంట్ మాగంటి గోపినాథ్ అక్కడ వాళ్ళ అంచెలను పంపించి దీన్ని బాబా వల్లే చనిపోయాడు, దానివల్ల ఆత్మహత్య చేసుకోవడం క్రియేట్ చేయడం జరిగింది. క్లియర్ గా పోలీస్ శాఖ దీని మీద పూర్తి నివేదిక పూర్తిగా సుదీర్ఘ ఇక్కడ విచారణ జరిపించి ఆ రోజు గోపినాథ్ సర్దార్ చనిపోయిన సమయంలో ఆ చనిపోయిన సమయం నుంచి చివరి వరకు గోపినాథ్ ఏ రౌడీ షీటర్లకు ఫోన్ చేశాడు, ఏ అన్సోషల్ ఎలిమెంట్ ఫోన్ చేశాడు, ఒక క్రియేట్ చేయడంలో మాగంటి గోపినాథ్ ఒక కీలక పాత్ర. చివరకు శివ రాజకీయాలు చేసే ఒకే టీఆర్ఎస్ శివ రాజకీయాలు చేయడం వాళ్ళకు వెనుతో పెట్టిన విద్య. కానీ ఈ రోజు చివరకు నా తమ్ముడు సర్దార్ చనిపోతే దాన్ని కూడా శివరాజకీయ బాధాకర విషయం. అయితే ఈ రోజు రాష్ట్ర డీజీపీ, తెలంగాణ డీజీపీ గారికి, అదేవిధంగా ఇంటెలిజెన్స్ ఐజీ గారికి, హైదరాబాద్ కమిషనర్ పోలీస్ గారికి, అదేవిధంగా డీజీపీ వెస్ట్ జోన్ గారికి నాకు నా కుటుంబానికి ప్రాణహాని ఉంది. ముఖ్యంగా నన్ను హత్య చేసే ప్రయత్నం కుట్రలు జరుగుతున్నాయి. దయచేసి నన్ను నా కుటుంబాన్ని రక్షించమని పోలీస్ శాఖను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ఇది ఒక కల్పితంగా కల్పించి ఏదో కల్పితాన్ని కలిపి నన్ను హత్య చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇటువంటి క్లియర్ కంప్లైంట్ కాపీ ఇది కూడా మొత్తం జిరాక్స్ ఇస్తాను. కంప్లైంట్ కాపీ ఈయన ఇన్ని రోజులు రాకపోవడం